తిరుపతి వెళ్ళేవాళ్ళు ఈ వీడియో డెఫినెట్‌గా చూడండి. ఎందుకంటే నేను చేసిన తప్పు మీరు చేయకూడదు. నాలా మీరు ఇబ్బందులు పడకూడదని ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూస్తే ఏం జరిగిందో మీకే తెలుస్తుంది. మీ అందరికీ తెలిసిందే ఎప్పుడైనా మనం తిరుపతి వెళ్ళాలి అంటే 2 మంత్స్ ముందే దర్శన్ టికెట్స్ అండ్ రిజర్వేషన్ అండ్ రూమ్ అకామిడేషన్స్ బుక్ చేసుకోవాలని. నేను కూడా అలాగే బుక్ చేశాను. బట్ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ట్రైన్ ఎన్ని గంటలకి రీచ్ అవుతుందో చూసుకోకుండా 12 నుంచి 6 గంటలకి స్లాట్ అయితే రూమ్ బుక్ చేసేసాను. దానివల్ల ట్రైన్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 3 o'clockకే నాది అక్కడికి తిరుపతి వచ్చేయడం వల్ల నేను కొద్దిగా ఎర్లీగా రావడం వల్ల లిటరల్గా 6 hours వెయిట్ చేయాల్సి వచ్చింది కిందన. అంతసేపు వెయిటింగు, ఫుల్గా వర్షము, పిల్లలు, లగేజ్ చాలా ఇబ్బందులే పడ్డాను. ఫైనల్గా అయితే రూమ్ అలౌ అయింది. సూపర్ అంటే సూపర్గా ఉందని చెప్పొచ్చు రూము. ఇలా రూమ్ అలౌట్ అయిన తర్వాత రిలాక్స్గా కూర్చొని అప్పుడు ఇంకా ఫ్రెష్ అయ్యి తర్వాత ఈ వ్యూ పాయింట్ చూశాను. ఈ వ్యూ పాయింట్ ఎంత బాగుందంటే అసలు కంటిన్యూగా శ్లోకాలు వినిపిస్తూనే ఉన్నాయి నా రూమ్కి. అసలు నేను ఉన్న 2 రోజులు అక్కడ ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే ప్రతిరోజు పొద్దున్న ఆ శ్లోకంతోనే లెగిచాను. అంత బాగుంది. నేను చేసిన తప్పు మీరెవరు చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.